హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జానీ. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా స్నాక్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. మరి లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వీటయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలండి. జీలకర్రని ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అవి కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలని ఎక్కువ మగ్గించిన అవసరం లేదండి. ఇలా మగ్గుతున్న ఉల్లిపాయ ముక్కల్లోకి 2 కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. మీ దగ్గర ఇవి లేకపోతే పచ్చిమిరపకాయ ముక్కలైనా వేసుకోవచ్చండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకుని లో ఫ్లేమ్లో ఈ వాటర్ని మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీళ్ళలోకి 1 కప్పు సుజీ రవ్వను వేసుకోవాలండి. నీళ్ళని ఏ కప్పుతో అయితే వేసుకున్నానో అదే కప్పుతోటి సుజీ రవ్వను వేసుకోవాలి. 1 కప్పు సుజీ రవ్వకి 2 కప్పులు నీళ్ళని వేసుకుంటే కరెక్ట్ కొలత సరిపోతుందండి. ఈ రవ్వని గరిటెతో తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. పెనం నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అంతా చల్లారనివ్వాలండి. నెక్స్ట్ ఈ మిశ్రమాన్ని అంతా ఒక ప్లేట్లోకి వేసుకోవాలండి. ఇందులోకి ఒక మీడియం సైజు ఉన్న బంగాళదుంపని ఉడికించుకుని ఇలా ఫిల్లర్ మీద గ్రేట్ చేసుకోవాలండి. పచ్చి బంగాళదుంప తురుమైనా వేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, చిటికెడు సాల్ట్ని వేసుకోవాలండి. బంగాళదుంప రవ్వ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. మీరు ఎంత బాగా కలుపుకుంటేనే మనకి స్నాక్స్ పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా వస్తాయి. రవ్వ ముద్దంతా ఇలా డోలాలాగా కలుపుకోవాలండి. ఇలా రెడీ చేసుకున్నాక దీన్ని 2 భాగాల కింద సపరేట్ చేసుకోవాలి. ఇందులో నుంచి ఒక భాగాన్ని తీసుకోండి. చపాతీ పీట మీద ఇలా చేతితోటి రోల్ చేసుకోవాలండి. మీకు చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా వరిపిండి అయినా వేసుకోవచ్చు. ఇలా సన్నగా రోల్ చేసుకున్నాక నైఫ్ తోటి ఒక మీడియం సైజులో ఉన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న పీసుల్ని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి. సిలిండర్ షేప్ అయినా, కట్లెట్ షేప్ అయినా, లేదా రౌండ్ బాల్స్ అయినా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. నేనైతే సిలిండర్ షేప్లో చేస్తున్నాను. మిగిలిన పిండి ముద్దను కూడా ఇలాగే రెడీ చేసేసుకోండి. నెక్స్ట్ వీటిని ఫ్రై చేసుకోవడానికి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసుకున్న బౌల్స్ని ఒక్కొక్కటి కింద వేసుకోవాలండి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ మనం పూరీలకి ఎలాగైతే హీట్ చేసుకుంటామో అలాగే హీట్లో ఉండాలండి ఆయిల్. వీటిని కానీ ఇలా తయారు చేసి పిల్లలకి స్కూల్ నుంచి ఇంటికి రాగానే పెట్టారంటే 1కి బదులు 10 తినేస్తారండి. పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతాయి. పైన క్రిస్పీగా, లోన సాఫ్ట్గా, చాలా రుచిగా అద్భుతంగా ఉంటాయండి. టీ టైంలో స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇలా 2 వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమేనండి. అంతేనండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన స్నాక్స్ రెడీ. వీటిని ప్లేట్లో వేసుకుని వేడివేడిగా టమాటో కెచప్తో తింటే ఉంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మరి ఈ టేస్టీ అయిన స్నాక్స్ని వారంలో కనీసం ఒకసారైనా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కింద కామెంట్లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి.